తెలంగాణ బిల్లు ప్రతులను అసెంబ్లీలో చించివేయడాన్ని నిరసనగా ఖమ్మం జిల్లా కోర్టు ఎదుట లాయర్ జేఏసీ ఆధ్వర్యంలో సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరుతున్న రోజున తెలంగాణ బిల్లును చించడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, వైసీపీ నేత జగన్ ఈ ముగ్గురు సీమాంధ్ర పెట్టుబడిదారుల అడుగులకు మడుగులేస్తూ సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తూ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్న ఈ ముగ్గురి చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వారు అన్నారు. ప్రజాప్రతినిధులు దుర్మార్గంగా వ్యవహరించి అసెంబ్లీలో ఉన్న తెలంగాణ బిల్లు 4.5 కోట్ల ప్రజాస్వామిక ఆకాంక్షని వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతున్న రోజున సీమాంధ్ర పెట్టుబడిదారులకు అడుగులకు మడుగులు చేసే ఎమ్మెల్యేలు ఈరోజు బిల్లును చించడాన్ని ఖమ్మం జిల్లా న్యాయవాద చేసి తీవ్రంగా ఖండిస్తుంది. వీళ్ళ వెనక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు కూడా సీమాంధ్ర పెట్టుబడిదారులకు అడుగులకు మడుగులేస్తూ సీమాంధ్ర ప్రజలకి ద్రోహం చేస్తూ తెలంగాణకి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు చర్యలని ఖమ్మం జిల్లా న్యాయవాది చేసి తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ఆర్సీ పార్టీ కానీ ఉండటానికి వీల్లేదని చెప్పేసి ఖమ్మం జిల్లా న్యాయవాది చేసి డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలంగాణ ఎమ్మెల్యే అంతా కూడా బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమాలు కలవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సీమాంధ్ర వారికి మరొకసారి రాజ్యాంగం ప్రకటించిన ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్లో బిల్లులు పెట్టడానికి రాజ్యాంగం ఉన్నది. మీరు ఏం చేసినా తెలంగాణ ఆగదు. అందువల్ల సీమాంధ్ర ప్రజాక్షేమం కోసం తెలంగాణ ఉద్యమానికి అడ్డు రాకుండా తెలంగాణ ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా మీ డిమాండ్ చేస్తూ జై తెలంగాణ.